శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. ఫిబ్రవరి 16 నుంచి 22వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా మా యొక్క పంచాంగం అనేది ఈ యొక్క ఆంధ్ర తెలంగాణలో ఫేమస్ బుక్ స్టాల్స్లో అవైలబిలిటీగా ఉంది. మంగళవారి గంటల పంచాంగం కావాలనుకున్నటువంటి వారు ఈ యొక్క నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని సంప్రదించండి. ఆ యొక్క బుక్ స్టాల్స్ అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది. లేకుండా ఉంటే మీకు కొరియర్ ద్వారా కావాలి అనుకున్నటువంటి వారు, ఎందుకంటే పూర్తిగా రాశి ఫలాలు మరియు అదేవిధంగా ముహూర్తాలు తెలుసుకోవాలి, మరియు అదేవిధంగా ధర్మ సందేహాలు తెలుసుకోవాలనుకున్నటువంటి వారు ఈ యొక్క పంచాంగాలు ఉపయుక్తంగా ఉంటుంది. 198 పేజీల పంచాంగం ఉంటుంది. సో దాంట్లో అన్ని ధర్మ సందేహాలు, ముహూర్తాల గురించి, ముహూర్త విజ్ఞానాన్ని గురించి, జ్యోతిష్యాన్ని గురించి అంతా క్లియర్గా రాయబడింది. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఆ నెంబర్స్ డీటెయిల్స్ పంపించడం అనేది జరుగుతుంది. ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగానే ఉంటుంది. ప్రశాంతమైనటువంటి నిద్ర, సమయానికి రావాల్సినటువంటి కొన్ని విషయాల్లో సానుకూలంగా ఉన్నప్పటికీ సమయాభావం అనేది తక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా శారీరకంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉన్న సమయంలోనే ఎక్కువగా పనిచేయాలనుకుంటారు. మరియు అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ, ధన సంబంధితమైన చలామణిలోనూ అష్టమ శని, అష్టమంలో రవిగ్రహ సంచారం రెండు తోడవుతాయి. ఇప్పుడు ఈ రెండు ప్రభావం రాశివారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ, జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాల్లోనూ ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ, స్థిరచరాస్తులు అమ్మే విషయంలోనూ 1-2 సార్లు ఆలోచిస్తారు. అది అమ్ముదామా వద్దా, కొందామా వద్దా అనే ఆలోచన అనేది ఎక్కువగా వెంటాడుతూ ఉంటుంది. ఈ రాశివారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ముఖ్యంగా హోమియోపతి, అల్లోపతి, మరి అదేవిధంగా న్యాచురోపతి, వీటన్నిటికన్నా ఆయుర్వేదం బాగుంటుంది అనేది ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. ఆయుర్వేదమే బాగా సెట్ అవుతుంది, లేకపోతే హోమియోపతి మీద దృష్టి మళ్ళటం అనేది అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది. కొన్ని మందులకి ఎప్పటికీ మొండి వ్యాధులకి హోమియోపతి మంచిది అని చెప్పి హోమియోపతి వైపు ఎక్కువగా మనసు లాగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో పుస్తకాల ముద్రణ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ చేసేటువంటి పని మీద ధ్యాస మరల్చడానికి లేనటువంటి తీరిక లేనటువంటి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంత పని చేస్తున్నా సరే వచ్చినటువంటి ఆదాయంలో ఎక్కువ పాళ్ళు ఏదో విధంగా దుర్వ్యయంగా జరుగుతూ ఉంటుంది. అంటే ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బు అధికమైనటువంటి ఖర్చుగా మారుతూ ఉంటుంది. ఆ యొక్క దుర్వ్యయాన్ని తగ్గించుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో దగ్గరగా వచ్చినటువంటి సంబంధాలు దూరంగా జరగటం, వివాహం ఎప్పుడవుతుంది అనే ఆలోచన అనేది జరుగుతుంటుంది. రాశివారు ముఖ్యంగా ఈ వారంలో కుటుంబంతో సంతోషంగా గడపటం, అదేవిధంగా వివాహ వేడుకల్లో పాల్గొనటం, బాగా తెలిసినటువంటి వారికి ఇంట్లో వివాహం జరుగుతున్నటువంటి ఒక శుభకార్యం గురించి తెలుసుకొని మానసికమైనటువంటి ఆనందానికి లోనవ్వటం జరుగుతుంది. రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కష్టపడి చెబితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా మ్యాథమెటిక్స్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే కుజగ్రహం మంత్ర జపం చేసుకోవటం, కుజాష్టకాన్ని పఠించడం, అదేవిధంగా సింధూరాన్ని ధరించడం, హనుమాన్ చాలీసా పఠించడం, వీలైతే ఏదో మంగళవారం పూట హనుమంతుడికి ఆకుపూజ చేయించండి. అదేవిధంగా సూర్యారాధన చేయండి, సూర్యాష్టకాన్ని పఠించండి. అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.